హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఓ అధికారి పెట్టిన వేధింపులకు అందులో పనిచేసే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి జపాన్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఆమె సూసైడ్కు కంపెనీ, దాని ప్రతినిధులే కారణమని తేల్చింది. బాధితురాలి కుటుంబానికి 150 మిలియన్ల యువాన్లు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇది భారత కరెన్సీలో దాదాపు 90 కోట్ల రూపాయలు. జపాన్లోని ప్రముఖ కాస్మెటిక్ సంస్థలో సటోమి ఉద్యోగి. ఒక మీటింగ్లో ఆమె ముందస్తు అనుమతి లేకుండా క్లయింట్లను కలిశారని కంపెనీ ప్రెసిడెంట్ ఆగ్రహించారు. అందరి ముందే ఆమెను బిచ్ అంటూ తిట్టారు. మరుసటి రోజు కూడా అదే తరహాలో వేధించడంతో సటోమి తీవ్ర మానసిక సంక్షోభకు గురైంది. ఈ ఘటన తరువాత సటోమి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. చికిత్స కోసం సెలవు తీసుకున్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు 2022 ఆగస్టులో ఆత్మహత్యాయత్నం చేయడంతో కోమాలోకి వెళ్ళింది. మృత్యువుతో పోరాడి 2023 అక్టోబర్లో ప్రాణాలు విడిచింది. దీని సటోమి తల్లిదండ్రులు న్యాయ పోరాటానికి దిగారు. తమ కుమార్తె మృతికి కారణమైన కంపెనీ, దాని ప్రెసిడెంట్పై కేసు వేశారు. విచారణ జరిపిన టోక్యో జిల్లా కోర్టు సటోమి మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి, ఆమె ఆత్మహత్యకు ప్రెసిడెంట్ వ్యాఖ్యలే కారణమని నిర్ధారించింది. దీనిని కార్యాలయంలో జరిగిన ప్రమాదంగా పరిగణించింది. కంపెనీని, దాని ప్రెసిడెంట్ను బాధ్యులుగా చేరుస్తూ భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా ప్రెసిడెంట్ వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో సకై ప్రెసిడెంట్ తన పదవికి రాజీనామా చేయగా డియుపి కార్పొరేషన్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ విధానాలను సమీక్షించుకుంటామని హామీ ఇచ్చింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.